శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం యశోదాదేవి శ్రీకృష్ణుడిని తాళ్లతోటి బంధించి ఆయనని ఒక రోటికి కట్టేసింది. ఆ రోటి మీద అతను ఉన్నాడు కాబట్టి దగ్గరలో ఉన్న రోటికి కట్టేసింది. ఇదే ఉలూఖల్ బంధనం. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? యశోదాదేవి కృష్ణుడిని తీసుకువెళ్ళి రోటికి కట్టేసింది. ఆయన విడిపించుకోవడం చేతకాని వాడిలా నటిస్తున్నాడు. కర్మపాసముల చేత లోకాలన్నింటినీ కట్టగలిగిన పరమాత్మ తాను ఆ కట్టు విప్పుకోలేని వాడిలా నటిస్తూ పెరట్లో ఏడుస్తూ కూర్చున్నాడు. రోటికి వేసి కట్టేశాను కదా, ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు, రోలు లాగలేడు, అక్కడే కూర్చుంటాడు, నేను కృష్ణుడిని బంధించాను అనుకుని మురిసిపోయింది యశోదాదేవి. కొడుక్కి శిక్ష వేశాను కదా అనుకుని అమ్మ తన పనిలోకి తాను వెళ్ళిపోయింది. గోపకాంతలు కూడా చూశారు. ఆహా, వాళ్ళమ్మ కృష్ణుడిని పట్టుకుని రోటికి కట్టేసి ఉంచగలిగింది, మేము అనుకున్న దానికంటే ఎక్కువే చేసిందని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనించాలి. కృష్ణుడిని అలా కట్టేస్తే గోపకాంతలు సంతోషపడరు. అనవసరంగా తల్లికి చెప్పి కృష్ణుడిని బాధ పెట్టిన వారయ్యామని వారు లోపల కొంచెం బాధపడుతూనే ఉన్నారు. కృష్ణుడిని రోటికి కట్టి అమ్మ వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన లీల ప్రారంభమైంది. ఆ ఇంటి ప్రాంగణంలో 2 పెద్ద మద్ది చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. అవి కొన్ని వందల సంవత్సరముల నుండి అక్కడ పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి వాటి మానులు చాలా స్థిరమైన స్థితిలో ఉన్నాయి. వాటిని కూలదేయడం అంత తేలికైన విషయం కాదు. రోటికి కట్టిపడివేయబడిన పరమాత్మ గున్న ఏనుగు నడిచినట్లు నెమ్మదిగా రోటిని ఈడ్చుకుంటూ పాకుతున్నాడు. అంత బలశాలి అయి ఆయన పాకుతూ వెనకాల రోలును ఈడ్చుకు వచ్చేస్తున్నాడు. ఈ 2 మద్ది చెట్ల మధ్య నుంచి పిల్లవాడు అటువైపు వెళ్ళిపోయాడు. ఈడుస్తున్న రోలు అడ్డం తగిలింది. ఇది 2 మద్ది చెట్లకి అడ్డుపడింది. కృష్ణుడు ముందుకు వెళ్ళాలంటే వెనక ఉన్న రోటిని లాగాలి. కృష్ణుడు రోటిని ముందుకు లాగాడు. అప్పుడు ఈ 2 మద్ది చెట్లు పెళపెళమనే పెద్ద పెద్ద ధ్వనులతో పక్కకి పడిపోయాయి. ఈ 2 వృక్షముల నుంచి 2 మహాపురుషులు ఆవిర్భవించారు. ఆ చెట్లలోంచి బయటకు వచ్చిన 2 కూడా యక్షులు. వాళ్ళ పేర్లు నలకూబర మణిగ్రహులు. వాళ్ళు కుబేరుని కుమారులు. కుబేరుడు ఐశ్వర్యమునకంతటికీ అధిపతి. ఆయన నవనిధులకు అధిదేవత. ఆయనకు 2 శక్తులు ఉన్నాయి. 1, ఆయన అపారమైన ఐశ్వర్యమునకు ఆధిపత్యంలో ఉంటాడు. 2, సర్వకాలములందు ఆయన శంకరుని పక్కన నిలబడి ఉంటాడు. కైలాసంలో పరమశివుని పక్కన నిలబడి స్వామి ఎప్పుడైనా పని చెప్తాడేమోనని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది చాలా అరుదైన అవకాశం. ఈ 2 లక్షణములు కలిగిన కుబేరుడు అహంకరించినట్టు మనకు పురాణాలలో ఎక్కడా కనబడదు. అసలు ఈ కుబేరునికి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని రామాయణం ఉత్తరకాండలో వివరించబడింది. అది నేను చదివాను, మీరందరూ విన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది చెప్పట్లేదు. అయితే చూచాయిగా కొద్దిగా ఏదైనా తెలియని వాళ్ళకి తెలియాలి అంటే మాత్రం కుబేరుడు విశ్రవసు బ్రహ్మకుమారుడు. రావణాసురుని కన్నా ముందు పుట్టి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు కుబేరుడు తనకు దిక్పాలకత్వం ప్రసాదించమని కోరాడు. బ్రహ్మగారు దానికి, నీకు దిక్పాలకత్వం ఇస్తున్నాను, నీవు ఉత్తర దిక్కున శంకరుని పక్కనే ఉండి నవనిధులకు అధిపతివై ఉంటావు, నిన్ను కుబేరుడిని పిలుస్తూ ఉంటారు, నీకు ఆ స్థితిని ఇస్తున్నాను అన్నారు. కుబేరుని జీవితంలో ఒకే ఒక్కసారి పొరపాటు జరిగింది. హిమవత్ పర్వత ప్రాంతంలో పార్వతీదేవి వెడుతుండగా ఆవిడ సౌందర్యాన్ని చూసి తెల్లబోయి, ఎవరీ కాంత అని అమ్మవారిని అమ్మ దృష్టితో కాకుండా ఒక స్త్రీ శరీరాంతర్గత సౌందర్య భావనతో చూశాడు. దానివల్ల కుబేరుని కన్నులలో ఒక కన్ను మెల్లకన్ను అయిపోయింది. ఇది తప్ప కుబేరుడు తన తండ్రి గారైన విశ్వావసు బ్రహ్మగారు ఎలా చెప్తే అలా ప్రవర్తించేవాడు. అందుకనే చూడండి, మెల్లకన్ను ఉన్న వాళ్ళని కూడా అదృష్టవంతులరా అంటూ ఉంటారు. కుబేరుడికి ఉంది కదా అని. అయితే కుబేరుడికి తప్పు చేసినందువల్ల వచ్చింది కాబట్టి ఆయనకి ఆ కన్ను మెల్లదైపోయింది. తండ్రి గారు కాంచనలంకను విడిచిపెట్టవేయవలసిందని చెబితే విదిలిపెట్టివేసి తమ్ముడైన రావణునికి ఇచ్చేశాడు. తాను ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయి వేరే నగరాన్ని నిర్మించుకున్నాడు. తన తపస్సుతో సంపాదించుకున్న పుష్పక విమానాన్ని రావణుడు ఎత్తుకుపోతే మారు మాట్లాడలేదు. అంతటి మహానుభావుడు కుబేరుడు. ఐశ్వర్యం వలన కుబేరుడు మదించినట్టు ఎక్కడా కనబడలేదు. భగవద్భక్తుడు కనబడితే అతని పాదాలకు వంగి నమస్కరించగలడు. తండ్రి ఐశ్వర్యముకు మాత్రమే వారసత్వం పొంది తండ్రి సంస్కృతికి కొడుకులు వారసత్వం పొందకపోతే వాళ్ళు ప్రమాదంలో పడిపోతారు. అదే ఇక్కడ జరిగిన గొప్ప విశేషం. నలకూబర మణిగ్రహులు ఒకనాడు ఆకాశగంగలో స్నానం చేస్తున్నారు. స్నాతకం చేసేటప్పుడు మామగారు పురుషుని చేత ఒక ప్రమాణం చేయించుకుంటాడు.
నీవు ఎప్పుడూ దిగంబరంగా స్నానం చేయకూడదు, అలా అయితేనే పిల్లనిస్తాను అని చెప్తాడు. మనకి సంస్కృతం తెలియదు కాబట్టి గొడవ లేదనుకోండి, ఆ మంత్రాలు అవి ఏం చదువుతున్నారో ఏమిటో కూడా తెలియదు. ఆయన ఏదైనా చెప్తే తల ఊపుతూ ఉంటాం, మనకి అన్నీ తెలిసిన వాళ్ళలా ఆహా ఆహా అన్నట్టుగాను. అసలు ఆయన అడిగినట్టు తెలియదు, మనం ఇచ్చినట్టు తెలియదు. దిగంబరంగా స్నానం చేస్తే శరీరం పిశాచగ్రస్తమైపోతుంది. ఎందుకంటే చాలామంది చూడండి, చిన్న ఆడపిల్లలకి కూడా పుట్టిన తర్వాత మొలకి తాడు కడతారు. వాళ్ళు కొంచెం రజస్వలు అయ్యేంత వరకు ఆ మొలతాడు అలాగే ఉంచాలి. చాలామంది తీసేస్తూ ఉంటారు కానీ మొలతాడు ఉంచాలి. ఎందుకంటే అదొక వస్త్రం కింద కొంచెం చిన్నపిల్లలకి బట్టలు విప్పి స్నానం చేయించినా అదొక తాడు అడ్డుంటుంది కాబట్టి పిశాచాలు అవి పట్టుకోకుండా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకైనా సరే చిన్న డ్రాయర్లు లాంటివి వేసో, లేకపోతే ఓ చిన్న గోచీగుడ్డ లాంటిది కట్టు, వస్త్రం లాంటిది ఏదైనా ఉంచే స్నానం చేయించాలి. మగవాళ్ళైనా ఆడపిల్లలైనా ఎవరైనా సరే. లేదంటే ఆ స్నానం చేసేటప్పుడు దిగంబరంగా ఉంటే పిశాచాలు పట్టుకుంటాయి. కాబట్టి అంటే పిశాచాలు అంటే గాలి ధూళి దెయ్యం లాంటివి పట్టుకుంటాయి. అందుకని ఆ శరీరం నీరసించిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి పని చేయకూడదు. నలకూబర మణిగ్రహులు దిగంబరంగా స్నానం చేస్తున్నారు. వారితో పాటుగా కొంతమంది గంధర్వకాంతలు స్నానం చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఒంటి మీద బట్టలేదు. వారు మధువు సేవించి ఉన్నారు. పక్కన స్త్రీలు ఆనందించి ఒక మాట అంటే ఎంతో పరవశులైపోతున్నారు. తాము అలా ప్రవర్తించకూడదు అనే విషయాన్ని మరిచిపోయి ఉన్నారు. ఆకాశగంగలో స్నానం చేసే విధానం అసలు అదేనా? వీళ్ళు ఇటువంటి స్నానం చేస్తుండగా ఆకాశ మార్గాన నారద మహర్షి వెళ్ళిపోతున్నారు. గంధర్వకాంతలకు బుద్ధి కలిగింది. వాళ్ళు గబగబా ఒడ్డుకు వచ్చి వస్త్రములు కట్టుకుని నారద మహర్షికి నమస్కరించారు. నలకూబర మణిగ్రహులు మాత్రం దిశములతో నిలిచి అక్కడే నిలబడ్డారు. నారద మహర్షికి కనీసం నమస్కారం కూడా చేయలేదు. పెద్దల పట్ల అవిధేయత మంచి పద్ధతి కాదు. పెద్దల మాట యందు, ప్రవర్తన యందు, వారి యందు గౌరవమును కలిగి ఉండాలి. నారదుడు సామాన్యుడు కాదు. అంత అవిధేయతతో నిలబడ్డ వారిని చూసి నారదుడు మనస్సులో ఒక మాట అనుకున్నాడు. వీళ్ళకి కలవారి సుతలము అనే అహంకారం వచ్చింది. ఈ సంపాదన వీరి తండ్రిది. వీరు ఈవేళ మదోన్మతులై ఉన్నారు. వీరు వంగి నమస్కరించలేని స్థితిలో ఉన్నారు. తండ్రి నమస్కరిస్తాడు. వీరు తండ్రి ఐశ్వర్యమునకు వారసత్వమును పొందారు. తండ్రి గుణముల యందు వీరికి వారసత్వం రాలేదు. కాబట్టి వీరికి ఈ ఐశ్వర్యము తీసివేస్తాను. అప్పుడు వీరికి దేని వలన అహంకారం వచ్చిందో ఆ అహంకారం పోతుంది. వీళ్ళకి విపరీతమైన ఐశ్వర్యం తండ్రి దగ్గర నుంచి వచ్చింది. కన్ను మిన్ను కానడం లేదు. పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో మరిచిపోయారు. వీళ్ళ కంటికి ఇప్పుడు కాటుక పెట్టాలి. ఏ కాటుక పెట్టుకుంటే అవతల వారిలో ఉన్న భక్తికి వంగి నమస్కరించడం అలవాటవుతుందో ఆ అంచనమును వీళ్ళ కళ్ళకి దిద్దుతాను. వీళ్ళ ఐశ్వర్యం చేత మదోన్మతులై ఉండడం వలన ఇతరులు వీరి కంటికి కనబడడం లేదు. వీళ్ళకి బుద్ధి చెప్తాను అనుకున్నాడు. అనుకుని వారితో, మీరు కోట్ల సంపదలకు పడగలెత్తిన కుబేరుని కుమారులు. మీకు బట్ట కట్టుకుని ఒడ్డున నిలబడి ఉన్నాము అన్న స్పృహ లేదు. కాబట్టి అసలు బట్టలు కట్టుకోవాల్సిన అవసరమే లేని జన్మనెత్తితే మీకు చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి మీరు 100 దివ్య సంవత్సరముల పాటు యమళార్జునములనే పేర్లతో మద్ది చెట్లై నందవ్రజమునందు పడి ఉండెదురుగాక అని శపించాడు. ఇప్పుడు నారదుడు అలా అనేసరికి వీళ్ళకి ఒంటికి పట్టిన మదం తీరిపోయి నారదుని కాళ్ళ మీద పడ్డారు. గురువు అనుగ్రహించాలి. నారదుని అనుగ్రహం చూడండి. అందుకని ఆయన ఇప్పుడు మీకు పట్టిన మదం ఇంకెన్నడూ మీ తలలకెక్కకూడదు. అలా చేయగలిగిన శక్తి ముకుంద పాదారవిందముల నుండి స్రవించే రజస్సుకి మాత్రమే ఉంది. భగవంతుని పాదములను చూడగానే ఆయన పాదములకు తగిలేటట్లుగా శిరస్సు వంచి నమస్కరించాలి. ఆ పాదరేణువులు తల మీద పడాలి. భాగవతుల పాదధూళిలోకి బ్రహ్మాండములలో ఉండే శక్తి చేరి ఉంటుంది. ఆ పాదధూళి వారి తల మీద పడగానే వారు పుణ్యతీర్థములలో స్నానం చేసినంతటి ఫలితాన్ని పొందుతారు. అదే వారి పుణ్యానికి, వారి ఐశ్వర్యానికి, వారి అభివృద్ధికి హేతు అవుతుంది. దీనిని తెలుసుకోలేని వాడిని ముందు పట్టి తెమ్మని యమధర్మరాజు గారు తన దూతలకు గతంలో ఆజ్ఞాపించి ఉన్నారు. ముకుంద పాదారవిందము నుంచి స్రవించే పరాగము నీ తల మీద పడాలి. అందుకని మీరు నందవ్రజంలో మద్ది చెట్లై పుట్టండి. కృష్ణ పరమాత్మ పాకుతున్న రోజులలో ఆయన పాదముల నుండి స్రవించిన పరాగము మీ మీద పడుతుంది. అప్పుడు చెట్ల రూపంలో ఉన్న మీరు చెట్ల శరీరమును వదులుతారు. మీరు నా పట్ల అపచారం చేస్తే చేశారు కానీ నా అనుగ్రహం వలన ఉత్తరోత్తర మోక్షాన్ని పొందుతారు. నారాయణ భక్తులు అవుతారు. అపారమైన ఐశ్వర్యంతో ఉంటారు. మళ్ళీ యథారూపమును పొంది మీ యక్షలోకమునకు చేరుకుంటారు. చేరుకుని మీ సంపత్తిని, మీ సౌఖ్యమును పొందుతారు అని అనుగ్రహించాడు. పెద్దలు ఇచ్చిన శాపావసాన జీవితం మారిపోతూ ఉంటుంది. పెద్దలది అలా మార్చగలిగిన కోపం అయి ఉండాలి. అంతేగాని అవతలవాడిని పాడు చేసే కోపం అయి ఉండకూడదు.
ఈ కోపం అవతలవాడు తాను చేసిన పొరపాటును గుర్తించేటందుకు పనికి రావాలి, కానీ ఎదుటివాడు తన పొరపాటును గుర్తించినట్లయితే వెంటనే కోపం పాము కుబుసం పెట్టినట్లుగా విడిచిపెట్టేస్తూ ఉండాలి. అంతేగాని అది పగలకి హత్యలకి అలాంటి వాటికి దారి తీయకూడదు. ఈ విధంగా నారద మహర్షి శాపవసానమును ఇచ్చారు. దీనివలన ఇప్పుడు పడిపోయిన 2 చెట్ల నుండి వెలుపలకు వచ్చిన మణిగ్రీవ నలకుబూరులు 2 చెట్ల మధ్య ఉన్న ఏడుస్తున్న కృష్ణుని చూశారు. ఇంతకుముందు వారు నారదుడిని నారదుడిగా చూసి నమస్కరించలేదు. ఇప్పుడు వారు ఏడుస్తున్న కృష్ణుని చూశారు. కృష్ణుడు తనకి కట్టిన కట్టును విప్పుకోలేక ఏడుస్తున్నాడు. 100 దివ్య సంవత్సరములు వీరు చెట్లుగా ఉండేటప్పటికీ వారికి తాము గొప్పవాళ్ళమనే అహంకారం నశించింది. తనకి కట్టిన కట్టును విప్పుకోలేక ఏడుస్తున్న కృష్ణుడు తమని శాపం నుండి ఉద్ధరించగలిగిన కృష్ణుడని వారు కృష్ణుడికి నమస్కరించారు. మద్ది చెట్ల నుండి వెలువడిన మహావ్యక్తులు తన కట్లు తాను విడిపించుకోలేక అమ్మ తనను రోటికి కట్టేస్తే ఆ రోలు లాగుతూ ఏడుస్తున్న చిన్నపిల్లవాళ్ళని స్తోత్రం చేస్తున్నారు. అలా చిన్నవాడిలా ఉన్నవాడిని పరాత్పరుడిగా వారు గుర్తించారు. అయ్యా, మూల ప్రకృతి నీ ఆధీనమందు ఉన్నది. 3 గుణగణములను నువ్వు సృష్టి చేశావు. పంచభూతములను నువ్వు సృష్టి చేశావు. ఈ జగత్తునంతటినీ హేళగా నీ మాయచేత సృష్టించావు. నీవు సమస్త పదార్థములందు వ్యాపించి ఉన్నావు. కానీ జ్ఞాననేత్రము చేతనే నీవు తెలుసుకోబడతావు. నీవు అంతటి మహాపురుషుడువు. మా అదృష్టం కొద్దీ నారద మహర్షి అనుగ్రహం చేత నీ దర్శనమయ్యింది. పరమాత్మ, మేము నిన్ను ఒక్కటే కోరుతున్నాము. నీ పద్యావళులాలకించు చెవులను నిన్నాడు వాక్యంబులన్, నీ పేరం బనిసేయు హస్తయుగముల్ నీమూర్తిపై చూపులన్, నీ పాదాంబుల పొంతమ్రొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ. ఈ పద్యాన్ని గనక మనం ఒకసారి చదువుకుంటే చాలండి, మనం పూజ చేసేసినట్లే. స్వామి, మాకు ఎప్పటికీ మళ్ళా అహంకారం రాకుండా ఈసారి నారదుడు భగవన్నామంను స్మరిస్తూ వెళ్ళిపోతుంటే మేము చేతులెత్తి నమస్కరించగలిగేటట్టుగా ఉండి, మా కళ్ళు ఎప్పుడూ నీ మూర్తినే చూడగలగాలి. మా శిరస్సులు నీ పాదములను తాటించగలగాలి. ఎప్పుడెప్పుడు ఈశ్వరుని సేవిద్దామా అని మనస్సునందు తొందర కలగాలి. అటువంటి చిత్తమును మాకు ప్రసాదించవలసినది. మేము ఏం చేసినా అది ఈశ్వర సంబంధమైనది అయ్యి ఉండేలా ఉండాలి. మమ్మల్ని అనుగ్రహించు. మేము చేయు పనులందు దోషం ఉండకూడదనే భావన మా మనస్సులో నిలబడాలి. నీ గురించి ఆలోచించగలిగిన బుద్ధిని, నిన్ను సేవించగలిగిన నిశ్చయాత్మకమైన శక్తిని మాకు కటాక్షించవలసింది అని వాళ్ళు చేతులెత్తి పరమాత్మను ప్రార్థించారు. అప్పుడు ఆయన తథాస్తు, మీకు అటువంటి బుద్ధి కలుగుతుంది. మీరు సంతోషంగా బయలుదేరి మీ యక్షలోకమును చేరుకోండి అని చెప్పారు. వాళ్ళు బయలుదేరి యక్షలోకానికి వెళ్ళిపోయారు. ఐశ్వర్యం పోవడానికి కారణం మనం గుర్తుపడితే ఐశ్వర్యం మనల్ని ఎప్పటికీ బాధించదు. చాలామంది ఐశ్వర్యం ఉన్నవాళ్ళు భగవద్భక్తులు కాలేరని చాలామంది అంటూ ఉంటారు. అది తప్పే. ఎందుకంటే ఐశ్వర్యం ఉన్నవాడు భగవద్భక్తుడు కాగలడు. ఎంత ఐశ్వర్యంలో తాను అనుభవిస్తూ ఇది ఈశ్వరానుగ్రహం అని మనస్ఫూర్తిగా అనుకోగలిగిన వాడు తప్పకుండా ఆ ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ భగవద్భక్తుడు కాగలుగుతాడు. ఈశ్వరుడు ఏ భక్తుల వెంట తిరుగుతూ ఉంటాడో ఆ భక్తులకు వంగి నమస్కరించగలగాలి. అప్పుడు మనం ఎల్లప్పుడూ ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉండగలం అనే మహోత్కృష్టమైన సందేశాన్ని ఈ లీల మనకు అందజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లీల మనం చదువుకున్నందుకు, విన్నందుకు కూడా ఎంతో మహా గొప్ప పుణ్యాన్ని సంపాదించుకోగలిగి ఈ ఐశ్వర్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి మదాన్ని పొందకుండా చక్కగా భగవద్నామం చేసుకుంటూ ఆ ఉన్న ఐశ్వర్యంలో కొంత భాగాన్ని లేని వాళ్ళకి ఇస్తూ, చూడండి, బాగా చదువుకోగలిగిన వాళ్ళు ఉంటారు, ఫీజు కట్టలేని స్థితిలో ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఫీజు కట్టి కాస్త బట్టలు కుట్టించి అటువంటివి చేశారనుకోండి, నెలకెంత ఒక 5,000, 10,000. అది మనకి లక్షల్లో సంపాదన వస్తున్నప్పుడు ఒక 5,000 ఎంతో ఇచ్చి ఒక కుర్రవాడిని చదివించుకున్నామనుకోండి, వాడు జీవితాంతం మనం తలుచుకుంటూ ఎంతో ఆనందంలో వాడికి ఒక జీవితాన్ని మనం ఇవ్వగలిగిన స్థితిలో వచ్చేస్తాం. అది ఈశ్వరుడు సంతోషించేది. అంతేగాని డబ్బుంది కదా అని పార్టీలు చేసేసుకుని చిన్న చిన్న విషయాలకే పార్టీలు, పబ్బులకి వెళ్ళిపోవడాలు, ఆ పార్టీలు కూడా ఒక హద్దు పద్దు అంటూ ఉండదు. తాగేవి, తినేవి అసలు ఏవి కూడా ఎంతెంత చేసేసుకుంటూ ఉంటారో, ఎంతెంత పాడేస్తూ ఉంటారో. అదే భోజనం ఒక 100 మంది బీదవాళ్ళకి సరిపోతుంది అనేటట్టుగా ఉంటుంది వాళ్ళు పడేసేది. అటువంటి స్థితిలో ఐశ్వర్యం ఉన్నవాళ్ళు ఉండకుండా వాళ్ళు తినేది తింటూ ఎవరికైనా ఎప్పుడో ఏడాదికోసారి మన ఇంట్లో ఏదో పూజా కార్యక్రమం ఏదో చేసుకుని, ఓ పుట్టినరోజు అనుకోండి, పిల్లవాడిదో, మనవడిదో, కూతురుదో, లేకపోతే భార్యదో,
అతనిదో లేదా వాళ్ళిద్దరిది పెళ్లి రోజు అయినప్పుడు చక్కగా ఓ వ్రతమో అభిషేకమో తర్వాత ఏదో ఒకటి చేసుకోండి. చేసుకుని అప్పుడు చక్కగా భోజనాలు పెట్టండి. అంతేగాని హోటళ్ళకి వెళ్ళిపోవడాలు, ఈ బఫేలు తినేయడాలు, ఆ తర్వాత తాగుడు పార్టీలు ఇలాంటివన్నీ చేసుకుని వాళ్ళకున్న డబ్బుని వృధా చేసేసుకోకండి. ఇదే డబ్బుని మనం ఒక పేదవాళ్ళకి ఇస్తే ఆ కుటుంబం ఆ రోజు అయిన ఖర్చుతోటి ఆ నెలంతా జీవించేయగలుగుతుంది. లేదా దగ్గర ఈ రోజుల్లో రేట్లు పెరిగిపోయాయి కాబట్టి ఒక 20-30 మందికి పార్టీ చేస్తే ఆ రకంగా ఇష్టం వచ్చినట్టుగా పెద్ద పెద్ద హోటల్స్లో ఎంత లేదన్నా 50, 60, 70 వేల దాకా అయిపోతూ ఉంటుంది. అది వాళ్ళకి నెలకి 10,000 చొప్పున ఒక కుటుంబం 6 నెలలు చక్కగా తిని హాయిగా సంతోషంగా కడుపు నిండా తింటూ ఉండగలిగేటటువంటి స్థితిలో అంత డబ్బును ఖర్చు పెట్టేస్తున్నారు. కాబట్టి అటువంటి పనులు చేయకుండా ఇక ముందు నుంచి ఐశ్వర్యాన్ని పేదవారికి దానం చేయడం, భక్తికి ఈశ్వరుడికి పువ్వులు తర్వాత పూజలు చేయడానికి బ్రాహ్మణులకు ఇవ్వడానికి ఉపయోగించుకుంటూ ఉంటే ఎంతో పుణ్యాన్ని సంపాదించగలిగిన వాళ్ళతో. ఈ చెట్లు పడిపోయిన తర్వాత యశోదానందనులు ఏమన్నారు, ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.